ఇక డీటెయిల్ చూస్తే విజయవాడలో ఇవాళ సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్ల సంక్షేమ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు కూడా పాల్గొననున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న దాదాపు 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. ఇందుకోసం ప్రభుత్వం 436 కోట్లు కేటాయించింది. విజయవాడలో ఇవాళ సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్ల సంక్షేమ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు కూడా పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఏపీ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మరింత సమాచారం మురళి, చెప్పండి. దీనికి సంబంధించిన ఆటో డ్రైవర్ల సంక్షేమ పథకాన్ని ఈరోజు చంద్రబాబు ప్రారంభించున్నారు. దీంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు కూడా పాల్గొన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఇవాళ ఉదయం 11 గంటలకు విజయవాడలోని అజిత్ నగర్ కాలనీలోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కూడా హాజరు కానున్నారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఇటీవల సూపర్ 6 సూపర్ సక్సెస్ పథకంలో అంటే గ్రాండ్ విక్టరీ సెలబ్రేషన్స్ లో భాగంగా అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో ఏర్పాటు చేసి అక్కడే హామీ కూడా ఇవ్వడం జరిగింది. సూపర్ 6 సూపర్ హిట్ సభలో ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని దసరాకి ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. ఆటో డ్రైవర్ల సేవ పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ఈ పథకంలో లబ్ధి చేకూరనుంది. 2,90,669 మందిని అర్హులుగా గుర్తించారు ఆటో క్యాబ్ డ్రైవర్లను. వీరికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున 436 కోట్ల రూపాయలను వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. అంటే జిల్లాల వారీగా తీసుకున్నట్లయితే ఈ పథకంలో విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 22,955 మంది డ్రైవర్లకు గాను 34.43 కోట్ల లబ్ధి చేకూరనుంది. అలాగే నెల్లూరు జిల్లాలో 17,405 మంది ఆటో డ్రైవర్లు ఉంటే వారికి 26.10 కోట్ల రూపాయలు వారి యొక్క ఖాతాల్లో జమ చేయండి. ఇట్లా జిల్లాల వారీగా ఒక కేటగారికల్ గా ఒక రిపోర్ట్ కూడా తీసుకొని తదనుగుణంగా అత్యధికంగా తీసుకుంటే విశాఖపట్నం, అతి స్వల్పంగా తీసుకుంటే కర్నూలు జిల్లాలో ఆలూరు జిల్లాలోని 4,217 మంది గుర్తించి 6.32 కోట్ల మేర నిధులను మంజూరు చేసి వారి యొక్క ఖాతాల్లోకి వేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.